పెట్టుకొని దాన్ని అప్రూవ్ చేద్దాం అని చెప్తే మీలో ఎవరన్నా గుడ్ ఆఫీస్ ఉపయోగించి ఆయన ఇక్కడ దాకా తీసుకురాగలిగితే వీఆర్ రెడీ. వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను చెప్తున్నా ఐఎమ్ రెడీ. ఖచ్చితంగా చేద్దాం. వీఆర్ నాట్ క్లోజింగ్ డోర్స్ ఆన్ దెమ్. ఎవ్రీ పాసిబుల్ వే చూస్తున్నాం. తెలుసు అందరికీ కోర్టుకి వెళ్తే ఎన్నాళ్ళు పట్టుద్ది అని. కోర్టుకి ఎన్నాళ్ళు పట్టుద్ది నేను చూడను. నా లైఫ్ స్టైల్లో నా లైఫ్లో నేను చూడనేమో, ఎవరు చూడలేరేమో. సంతోష్ ఏదో గ్యారంటీకి చెప్పాడు, ఆగుదామని చెప్పాడు, కానీ సంతోష్ కూడా చూడలేకపోవచ్చు. మార్గం కరెక్ట్ కాకపోతే మీరు కూడా మీ లైఫ్ టైంలో చూడలేకపోవచ్చు. కోర్టులకు వెళ్తే అట్లాగే ఉంటాయి. కోర్టు మీదకి అందరికీ తెలుసు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ల్యాండ్ మీదకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సర్వేయర్ వచ్చి అన్అఫిషియల్ సర్వేయర్ మన ల్యాండ్ మనకు చూపించినందుకు ₹1,00,000 రుసుము వసూలు చేస్తుంటే ఔరంగజేబు కంటే గొప్పవాడయి, ఔరంగజేబు కంటే గొప్పవాడయి మన ల్యాండ్ మనకు చూపించడానికే డబ్బులు వసూలు చేస్తుంటాం. మనం అందరూ వెళ్ళిపోయి తీసుకుంటున్నప్పుడు ఆ పలానా జయేంద్ర రెడ్డి అని ఆయన వచ్చాడు అంటారు. అప్పుడు కంటైనర్ పెట్టాడు, అప్పుడు ఫ్లెక్స్ పీకేశాడు, అప్పుడు స్టోన్స్ ఫోటోలు దిగిన స్టోన్స్ లేపేశాడు, అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి. అంతకుముందు జయేంద్ర రెడ్డి అనే వ్యక్తి కానీ ఇంకే వ్యక్తి కూడా ల్యాండ్ మీదకి రాల, అందరూ కోర్టులోనే ఉన్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే సర్వే. కానీ ఎవరన్నా తప్పు పట్టారా?